ఇప్పుడు జనరల్గా ప్రతి యూట్యూబ్ ఛానల్కి ఫేమ్ ఉన్న పర్సన్కి హీరోలకి ఖచ్చితంగా 2-3 అకౌంట్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలియకుండా వాళ్ళు అవే నేమ్స్ తోటి క్రియేట్ చేసుకుంటారు కదా. సో అలా క్రియేట్ చేసిన దాంతో మీకు స్ట్రైక్ వేసి ఉండొచ్చు కదా. స్ట్రైక్ సరే నేను చేస్తానన్నా. ఇప్పుడు మీరు తేజ మీ పేరు, నేను తేజాన్ని ఒక తయారు చేస్తా, నీ కంటెంట్ పేరు నేను ఎవరెవరు స్ట్రైక్ వేయగలుగుతానా? నేనుతో నాకు మెయిల్ ఐడి వస్తుందిలే. ఈ మధ్య ఏమైంది తెలుసా బ్రదర్, ఇప్పుడు యూట్యూబ్లో కొంతమంది ఒరిజినల్ వీడియోలు చేసిన వాళ్ళే వ్యూస్ పోవట్లేదు. దానికి తోడుగా ఎవరో ఒక ఛానల్ పెట్టుకుంటే వ్యూస్ మిలియన్స్ లో పోతుంది. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఇన్స్టాలో కూడా, యూట్యూబ్ లో కాదు. యూట్యూబ్ లో ఏమవుతుందంటే మీ కంటెంట్ ని వేరే అప్లోడ్ చేస్తే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది, కాపీరైట్ లో నోటిఫికేషన్ వస్తుంది. నీ వీడియోని 20%, 30% వాడున్నాడు, నీకు ఓకే అయితే వదిలే, లేదంటే వాడికి నోటీస్ పంపించు అని చెప్పి. ఇన్స్టాగ్రామ్ లో నువ్వు వాడచ్చు, యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వేషన్ అన్నాడు, అయితే మెయిల్ ఇది వచ్చింది, ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ప్రతి ఒక్కటి విత్ ప్రూఫ్. నేను ఇప్పుడు మీకు సాఫ్ట్ కాపీస్ కూడా ఇస్తాను, జనాలు చూపించాను, కింద లింక్ చేసి కమెంట్లో లింక్ చేసి పెట్టండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు దానికి ఇంకో క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చదవండి ఒకసారి మెయిల్. ఓకే, కన్నప్ప మూవీకి సంబంధించి చేసినవి ఆ వీడియోలు మీరు రిమూవ్ చేస్తే, కన్నప్ప గురించి వీడియోలు చేయాలి, ఆ తర్వాత నేను మీతో మీ మీద వేసిన సైకిల్ తీయడంతో పాటు మీతో కలిసి పనిచేస్తాను. పాజిటివ్. దీని తర్వాత నేను పెడితే వెంటనే నెక్స్ట్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఒక అఫీషియల్ నోటీస్ రిలీజ్ చేసినారు. ఆ మెయిల్ ఐడికి మాకు సంబంధమే లేదు, నువ్వు చెప్పినట్టే అది మాకు సంబంధం లేదు, అది ఎవరో మేము స్ట్రైక్లు వేస్తున్నారు అనేసి. సో నేను క్వశ్చన్ అడిగాను, ఎవరో అయితే కంటెంట్ రైట్లు ఎడమైన వాడికి ఎవరు పడితే ఎడడానికి లేదు కదా, ప్రూఫ్లు ఇవ్వాలి, ఐడి ప్రూఫ్ ఇవ్వాలి, కంటెంట్ ప్రూఫ్లు ఇవ్వాలి కదా. ఒకసారి ఎడడానికి ఇంకోటి చూపిస్తాను ఆయన అని చెప్పి మాడిన తర్వాత స్ట్రైక్. ఇప్పుడు నీకు స్ట్రైక్ వచ్చిందన్న, స్ట్రైక్ లాస్ట్లో ఎవరు స్ట్రైక్ వేశాడు, వాడి దగ్గర ఉండే ప్రూఫ్ లేనిది, దాని ఓనర్ ఎవరు, అవన్నీ ఉంటాయి కదా కింద లాస్ట్లో ఉంటాయి. మీరు ఇవన్నీ తీసుకొని ఆఫీస్కి వెళ్ళలేదా మరి? డిఎస్పీ గారికి, లాయర్లు వీళ్ళు రైటర్లు, కానిస్టేబుల్ కాదు, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి, ఎస్పీ గారు డిఎస్పీ గారిని కలవమంటే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఇసిరి బయట వేసి నీ దిక్కుని చదువుకోపో అని చెప్పినాడు. ఇక్కడ సెకండ్ పాయింట్లో లాస్ట్ పేరే ఉందన్న, ఓనర్ పేరు కంటెంట్ ఓనర్ బయట చదువులే, మంచు విష్ణువర్ధన్ బాబు. ఎవరి పేరు అది? మంచు విష్ణు పేరే కదా, మంచు విష్ణువర్ధన్ బాబు. కంటెంట్ రైట్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఓనర్, కంపెనీ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఓనర్, కంటెంట్ రైట్స్ వాళ్ళవి. అవన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు రాస్తే సరిపోదు, దాని దగ్గర ప్రూఫ్స్ ఇవ్వాలి, నీది ఎందుకున్నా రైట్స్ దగ్గర ఎందుకున్నా రాయాలి, మొత్తం రాసి పంపించాలి. అయినా కూడా నాది కాదంటావా, నీకు ఇంకో ప్రూఫ్ చూపిస్తుంది దీని తర్వాత. జనాలు చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా, ట్విట్టర్లో ఉండేవాళ్ళు. అది వీళ్ళు ఏమన్నా ఈ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, నాకు దీనికి సంబంధం లేదు, మీకు వచ్చే స్ట్రైక్స్ ఈ మెయిల్ ఐడి నుంచి వస్తున్నాయి, ఇది మా మెయిల్ ఐడి కాదు, మా మెయిల్ ఐడి ఇది అని పెట్టారు. ఇప్పుడు నీకు జీమెయిల్ ఐడి ఉంది కదా, దానికి రికవరీ ఈమెయిల్ ఐడి ఒకటి పెడతావు. రికవరీ ఈమెయిల్ ఐడి నువ్వు పెట్టింది అక్కడ సెట్ అవ్వాలంటే ఆ రికవరీ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి దాన్ని వెరిఫై చేయాలా, లేకపోతే ఇష్టం పెట్టుకోగలుగుతామా? వెరిఫై చేయాలి కదా, వెరిఫై చేస్తేనే అక్కడ సెట్ అవుతుంది. ఏ మెయిల్ ఐడి అయితే మాది కాదు, మాకు సంబంధం లేదు అన్నారో, మా ఒరిజినల్ మెయిల్ ఐడి ఏదైనా వీళ్ళు క్లెయిమ్ చేశారో ఆ ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఇలా రికవరీ ఈమెయిల్ ఐడిగా ఉంది. ఎందుకు ఉంటుంది, ఎట్లుంటుంది నీకు సంబంధం లేకపోతే? info@24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఆఫీషియల్ అనేది దాని రికవరీ ఈమెయిల్ ఐడిగా ఉంది. అది గ్యాస్ స్టవ్ అనే ఒక ట్విట్టర్ పేజ్ వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టి క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ లేదు. వీడు అడిగిన దానికి ఇట్లా బయటకు వచ్చి మొత్తం అంతా ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత ఇంకా మాట్లాడడానికి ఉంది. నోబడీ ఈస్ రెస్పాండింగ్ ఫ్రమ్ దట్ టైం. ఎంత అరగెన్స్ అంటే యూట్యూబ్లో ఉండే ఒక ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేయొద్దయ్యా నేను మాడిన దానికి రెండు స్టేట్ పోలీసులు, మోహన్ బాబు యూనివర్సిటీలు, మోహన్ బాబు యూనివర్సిటీ నాకు సంబంధం ఏదన్నా? అసలు మోహన్ బాబు గారి యూనివర్సిటీకి మీకు ఈ కంటెంట్ కి దానికి సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ, దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. నా మీద ఫస్ట్ కేసు పెట్టిన వాళ్ళు మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హేమచంద్ర బాబు అండ్ హేమాద్రి నాయుడు, వాళ్ళు పర్సనల్ రిలేటివ్స్ ఆఫ్ మోహన్ బాబు గారు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి ఏ సంబంధం? వాళ్ళు వచ్చారు నా ముందుకు వచ్చారు, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తారని చెప్పిందే వాళ్ళు. మరి మీరు అడగొద్దా అసలు దానికి దీనికి మీకు సంబంధం ఏంటండి? నేను ఒక యూట్యూబర్ని, నేను ఒక వీడియో చేశాను, దీనికి డిపార్ట్మెంట్ వాళ్ళు సహాయం చేస్తారు, యూనివర్సిటీ సహాయం చేస్తుంది. 9 నెలలుగా రోడ్డు మీద కూర్చొని అడుగుతున్నానన్నా. ఇప్పుడు యూట్యూబ్లో ఒకడు ప్రతితనవంతైన ఒకడు తప్పు చేశాడనేసి ఇండస్ట్రీ అంతా బయటకు వచ్చి వాడిని సీఎం గారు రెస్పాండ్ అయ్యి వాడిని జైల్లో పెట్టేదాకా గమనే ఉండలేదు కదా అందరూ. 9 నెలలుగా మిమ్మల్ని అందరినీ, మూవీ ఇండస్ట్రీ మొత్తాన్ని రిప్రజెంట్ చేసే ఒకడు ప్రెసిడెంట్గా కూర్చొని తప్పయ్యా నీ సొంత లాభాల కోసం నీ పొజిషన్ వాడుకుంటున్నావు అని చెప్పి క్వశ్చన్ చేసిన దానికి రోడ్డు కీడ్చి ఒకరిని కొడుతున్నాడే, వాడు ప్రూఫ్లతో స్క్రీన్ షాట్స్ మాడుతున్నాడు, తప్పుడు కేసులు పెట్టి ఒక్కరికి ధైర్యం లేదా మాడడానికి.